అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఈ డిజైన్, ఇది వచ్చేసి టిష్యూ శారీ అండి, జార్జెట్లో టిష్యూ శారీ. దానికి నేను ఈ డిజైన్ చేసుకున్నాను. దానికి కావాల్సిన మెటీరియల్ గోల్డ్ బాల్స్ అండ్ పర్ల్స్, ముందుగా ప్రిపేర్ చేసుకున్న శారీ కుచ్చు, సిజర్, నీడిల్ అండ్ థ్రెడ్ అండి. ఫస్ట్ వచ్చేసి ఆల్రెడీ ఒకటి వేసాం కదా, అందుకే కొద్దిగా గ్యాప్ ఇచ్చి నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాత 3 గోల్డ్ బీడ్స్ వేసుకోవాలండి. స్టార్టింగ్ 3 గోల్డ్ బీడ్స్ వేసుకోవాలి. గోల్డ్ బీడ్స్ వేసుకొని ఎక్కడి వరకు వస్తుందో అక్కడ చూసుకొని నాట్ వేసుకోవాలి. నాట్ వేసేసుకుంటే కిందికని నాట్ వేసేసుకోవాలండి, టైట్గా ఉంటుంది. తర్వాత 2 పర్ల్స్ తీసుకోవాలి. స్టార్టింగ్ గోల్డ్ బీడ్ వదిలేసి సెకండ్ గోల్డ్ బీడ్లో నుంచి నీడిల్ని బయటికి తీసుకోవాలి. సెకండ్ గోల్డ్ బీడ్లో నుంచి నీడిల్ని బయటికి తీసుకున్న తర్వాత మళ్ళీ 2 పర్ల్స్ తీసుకోవాలండి. మళ్ళీ 2 పర్ల్స్ తీసుకొని స్టార్టింగ్ గోల్డ్ బీడ్లో నుంచి నీడిల్ని చూడండి, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి, ఆపోజిట్ సైడ్కి ఇట్లా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మిడిల్ బీడ్ ఒకటే మిగిలిపోతుందండి. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ బీడ్లో నుంచి వచ్చేసింది కదా నీడిల్, మిడిల్ బీడ్లో నుంచి రావాలి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ 2 పర్ల్స్ తీసుకోండి. 2 పర్ల్స్ తీసుకొని ఇప్పుడు స్టార్టింగ్ వేసాం కదా 2 పర్ల్స్, ఆ పర్ల్స్లో నుంచి నీడిల్ని బయటికి తీసుకోవాలి. ఇలా వచ్చేస్తుంది. నాట్ వేసేసుకుంటే అక్కడికి ఈ డిజైన్ అయితే అక్కడికి అయిపోతుందండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అక్కడికి నాట్ వేసుకోవాలండి. నాట్ వేసుకున్న తర్వాత ఫస్ట్ గోల్డ్ బీడ్ అండ్ శారీ కుచ్చు, మళ్ళీ ఇంకొక గోల్డ్ బీడ్ వేసుకొని నాట్ వేసుకుంటే డిజైన్ అంతా సేమ్, చాలా బాగుంటుంది. నేను దీనికి పింక్ కలర్ బ్లౌజ్ యూజ్ చేశాను, అందుకే నేను పింక్ అండ్ క్రీమ్ కలర్ యూజ్ చేశాను అనమాట. సిల్క్ థ్రెడ్స్, సేమ్ ప్రాసెస్ అండి. సేమ్ అదే డిజైన్ కంటిన్యూ అండి. ఫస్ట్ మళ్ళీ 3 గోల్డ్ బీడ్స్ వేసుకొని అక్కడ నాట్ వేసేసుకోవాలి. ఇక్కడ నాట్ వేసేసుకొని 2 పర్ల్స్ తీసుకొని సెకండ్ గోల్డ్ బీడ్లో నుంచి నీడిల్ని బయటికి తీసుకోవాలండి. మళ్ళీ 2 పర్ల్స్ తీసుకోవాలి. 2 పర్ల్స్ తీసుకొని ఇక్కడ ఇప్పుడు చూడండి, స్టార్టింగ్ గోల్డ్ బీడ్ ఉంది కదా, ఆ బీడ్లో నుంచి నీడిల్ని బయటికి తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా 2 పర్ల్స్ వేసుకోవాలండి. చాలా ఈజీ అండి, ఒకసారి ట్రై చేయండి. చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. నేను పట్టు శారీకి వేసాను అనమాట, మీకు చూపించడానికని నేను ఈ శారీ పైన వేయాల్సి వచ్చింది. ఓకే, ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ 2 పర్ల్స్లో నుంచి నీడిల్ని బయటికి తీసుకోవాలి. నీడిల్ని బయటికి తీసుకొని నాట్ వేసేసుకుంటే డిజైన్ 1 స్టెప్ అయిపోతుందండి. సెకండ్ స్టెప్ వచ్చేసి ఒక గోల్డ్ బీడ్ నాట్ వేసుకోవాలండి. నాట్ వేసుకుంటే సరిపోతుంది. సెకండ్ స్టెప్ వచ్చేసి గోల్డ్ బీడ్ అండ్ ప్రిపేర్ చేసిన శారీ కుచ్చు, మళ్ళీ ఇంకొక గోల్డ్ బీడ్ అనేది వేసుకోవాలి. ఓకే, డిజైన్ అంతా ఇలా రెడీ అయిపోతుందండి. ఈ డిజైన్ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా బాగుంటుందండి. మీరు శారీ మ్యాచింగ్ పెట్టుకోండి. మనం ఇలా ముందు ఏంటి అంటే శారీ కుచ్చు ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే డైలీ 10 శారీస్ అయినా ఈజీగా వేసేయచ్చండి. శారీ సిల్క్ థ్రెడ్స్ అనేవి ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్